ఈనాటి మన చర్చకు స్వాగతం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అంటారు కదా. అవును అంటుంటారు. మరి ఆ పట్టుదలకు మ్మ్, సరైన మార్గదర్శకత్వం కూడా తోడైతే ఇంకెలా ఉంటుంది? ఖచ్చితంగా ఫలితాలు వేరే స్థాయిలో ఉంటాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. గామణీ జాతక కథ. స్థిరత్వం, తెలివైన ప్రయత్నం ఇవి ఎలా విజయానికి దారితీస్తాయో చూద్దాం. ఆ చాలా ఆసక్తికరమైన కథ ఇది. మన ఆధారమేంటంటే గామణీ జాతక కథ అంటే జాతక నెంబర్ 8, దాని ఆంగ్ల అనువాదం. ఇది గౌతమ బుద్ధుని పూర్వజన్మ వృత్తాంతాల్లో ఒకటి. ఉమ్, జాతక కథల స్పెషాలిటీనే అది కదా. ఒక నీతి చెప్పడానికి 2 కథలుంటాయి. అవును, ఒకటి బుద్ధుని కాలం నాటిది, ఇంకోటి పూర్వజన్మది. రెండూ కలిపి ఒక పాయింట్ని చెబుతాయి. కరెక్ట్. ఈ చర్చలో మన లక్ష్యం కూడా అదే. ఈ రెండూ కథల ద్వారా పట్టుదల, వివేకవంతమైన గైడెన్స్, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం. ముఖ్యంగా ఆ నిలకడగా ముందుకు సాగడం అనే సూత్రం ఎలా వర్కౌట్ అవుతుందో కొంచెం లోతుగా చూద్దాం. సరే. ముందుగా బుద్ధుని కాలం నాటి కథతో మొదలుపెడదాం. అంటే శ్రావస్తిలో ఒక భిక్షువు ఉండేవాడు. ఓకే. అతను చాలా ఉత్సాహంగా అడవికి వెళ్ళాడు ధ్యానం చేయాలని. మొదలుపెట్టాడు కూడా. కాని 3 నెలలు గడిచాయి. ఉమ్, అయినా ఎటువంటి పురోగతి లేదు. జీరో. ఓ దాంతో అతను పూర్తిగా డీలా పడిపోయాడు. ఛా, నేను బహుశా ఈ ప్రపంచ విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నవాణ్ణేమో, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయాడు. అంటే సెల్ఫ్ డౌట్ అన్నమాట. అంతే, ప్రయత్నం ఆపేశాడు. తిరిగి చేతవనానికి వెళ్ళిపోయాడు. సరేలే, బుద్ధుని బోధనలు వింటూ ఉంటే చాలు అనుకున్నాడు. పాపం. అతని ఫ్రెండ్స్, గురువులు ఇది చూసి ఊరుకోలేదు. బుద్ధుని దగ్గరకు తీసుకెళ్లారు. మంచి పని చేశారు. అప్పుడు బుద్ధుడు ఆ భిక్షువుతో అన్నారు, ఎందుకు నిరాశపడ్డావు? ఈ మార్గంలో విజయం అంటే అది సోమరులకు రాదు, తీవ్రంగా ప్రయత్నించాలి. అవును. నీకు తెలుసా, పూర్వజన్మలో నీవు ఎంత పట్టుదలగా ఉన్నావో, జ్ఞానుల సలహా విన్నావు, చిన్నవాడివైనా సరే రాజ్యాన్ని సాధించావు అని చెప్పి ఆ పూర్వజన్మ కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును, మన విశ్లేషణకు అసలు పాయింట్ ఇదే. ఇప్పుడు ఆ పూర్వజన్మ కథలోకి వెళ్దాం. పూర్వం బెనారస్ను బ్రహ్మదత్తుడు అనే రాజు పాలిస్తున్నాడు. బ్రహ్మదత్తుడు. ఓకే. ఆయనకు ఏకంగా 100 మంది కుమారులు. 100 మందా? అబ్బా. అవును, వారిలో అందరికంటే చిన్నవాడే యువరాజు గామణి. సరే, రాజు తన కొడుకులందరికీ మంచి చదువు చెప్పించాలనుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కో ఆస్థాన ఉద్యోగికి అప్పగించాడు. గామణికి గురువుగా ఎవరు నియమితులయ్యారంటే బోధిసత్వుడు, అంటే బుద్ధుని పూర్వరూపం. ఓ ఇక్కడే ఉందసలు విషయం. అంటే బోధిసత్వుని పాత్ర చాలా కీలకమన్మాట. ఆయన కేవలం పాఠాలు చెప్పే గురువుగాదు. కాదుగదా. ఆయన గామణికి ఒక గైడ్, ఒక మెంటర్, దాదాపు తండ్రి లాంటివాడు. ఇదేం చూపిస్తుందంటే సరైన మార్గదర్శకత్వం, జ్ఞానుల సలహా ఎంత విలువైనవో తెలుస్తుంది. నిజమే, అది గామణి తర్వాత తీసుకున్న స్టెప్స్లో క్లియర్గా కనిపిస్తుంది. రాజు పిల్లలందరి చదువు పూర్తయ్యాక వాళ్ళని వేరువేరు ప్రాంతాలకు రాజులుగా పంపిద్దామనుకున్నాడు. ఆ సరే. గామణి వంతు వచ్చింది. అప్పుడు బోధిసత్వుని సలహా మేరకు గామణి ఏం చెప్పాడంటే, ప్రభూ, నేను అందరికన్నా చిన్నవాణ్ణి, నేను కూడా వెళ్ళిపోతే మీ సేవలో ఎవరుంటారు? నేనిక్కడే మీతో ఉంటాను అని చెప్పి ఆ రాజ్యాన్ని సున్నితంగా వద్దన్నాడు. అది సంగతి. అధికారాన్ని వద్దనడం ఇది చాలా చాలా వ్యూహాత్మకమైన అడుగు కదా. అవును, ఇక్కడే కథనం భలే టర్న్ తీసుకుంటుంది. నిజంగా. సాధారణంగా అయితే అధికారం కోసం పోటీ పడతారు. కాని ఇక్కడ గామణి దాన్ని తిరస్కరించాడు. ఇది మొదటి అడుగు మాత్రమే అనుకుంటా. అవును, ఆ తర్వాత కూడా బోధిసత్వుని సలహాతో చాలా తెలివిగా నడుచుకున్నాడు. ఏం చేశాడు? అతను తర్వాత మళ్లీ బోధిసత్వుని సలహా మీదే ఒక పాత ఉద్యానవనాన్ని రాజు నుండి అడిగి తీసుకున్నాడు. పాతగాడనా? దాంతో ఏం చేశాడు? దాని ఫలాలను, పూలను నగరంలో పలుకుబడి ఉన్న వాళ్లకు పంపుతూ వారితో మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకున్నాడు. ఓ నెట్వర్కింగ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత రాజు పర్మిషన్తో సిటీలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, రాజభవన నిర్వహణ, టాక్స్ కలెక్షన్ లాంటి కీలకమైన పనులన్నీ తానే తీసుకున్నాడు. అన్నీ తనేనా? అవును, అన్నీ చాలా శ్రద్ధగా, ఎవరిమీద పక్షపాతం చూపించకుండా అందరినీ ఆకట్టుకునేలా చేశాడు. దీన్ని గమనిస్తే గామణి స్ట్రాటజీ క్లియర్ అవుతోంది. అతను డైరెక్ట్గా పవర్ కోసం ట్రై చెయ్యట్లేదు. అస్సల్లేదు. బదులుగా సేవ, వినయం, తెలివైన అడ్మినిస్ట్రేషన్, స్ట్రాటజిక్ రిలేషన్స్ వీటి ద్వారా తన ప్రభావాన్ని సైలెంట్గా పెంచుకుంటున్నాడు. అవును,
బోధిసత్విని గైడెన్స్లో అతను నిలకడగా తొందరపడకుండా నైపుణ్యంతో పనిచేశాడు. అందరి ఫేవరెట్ అయిపోయాడు. అందరి నమ్మకాన్ని గెలుచుకున్నాడు. నిజమే. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అధికారాన్ని అడగకుండానే అధికారం తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. మీరు చెప్పినట్లే జరిగింది కదా. రాజు మరణశయ్యపై ఉన్నప్పుడు వారసుడిని ఎన్నుకోమని మంత్రులనడిగాడు. ఏం చెప్పాడు రాజు? రాజు, నా కొడుకులందరికీ హక్కుంది, కాని మీ మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళకి పట్టం కట్టండి అని చెప్పాడు, చాలా డిప్లొమాటిక్గా. రాజు చనిపోయాడు. 7వ రోజున మంత్రులు, అధికారులందరూ మీటయ్యారు. ఏమనుకున్నారంటే, మనందరికీ నచ్చినవాడు, అందరికన్నా సమర్థుడు యువరాజు గామణీయే అని ఏకగ్రీవంగా డిసైడ్ చేసేశారు. ఓ గ్రేట్. వెంటనే అభిషేకం చేసేశారు. గామణి రాజయ్యాడు. సింపుల్గా అయిపోయిందా? లేదు లేదు, అంత సులభంగా దక్కలేదా విజయం. మిగిలిన 99 మంది సోదరులు ఊరుకుంటాలా? లేదు కదా. వాళ్ళేమన్నారు? వాళ్లు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందరికన్నా చిన్నోడికి రాజ్యమా, ఇది అన్యాయం అనుకున్నారు. వెంటనే సైన్యాలను రెడీ చేసుకున్నారు. యుద్ధానికే వచ్చారా? వచ్చారు. గామణికి మెసేజ్ పంపారు, రాజ్యాన్ని వదిలేయ్ లేదా యుద్ధానికి రెడీ అవ్వు అని చెప్పి నగరాన్ని ముట్టడించారు. మళ్ళీ క్రైసిస్. అయ్యో. గామణి ఏం చేస్తాడో, వెంటనే బోధిసత్వుడి దగ్గరికి పరిగెత్తాడు సలహా కోసం. ఈసారి బోధిసత్వుడు ఏం సలహా ఇచ్చుంటాడు? యుద్ధం చేయమన్నాడా? అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. బోధిసత్వుడు యుద్ధం చేయమని చెప్పలేదు. చెప్పలేదా మరి? ఆయన అన్నారు, మహారాజా, నీ సోదరులతో యుద్ధం వద్దు, మీ నాన్నగారి సంపద ఉంది కదా, దాన్ని 100 భాగాలు చేయి, 99 భాగాలని నీ సోదరులకు పంపు. సంపదను పంచమన్నారా? అవును, ఇది మీ నాన్న సంపదలో మీ భాగం, నేను మీతో యుద్ధం చేయను అని చెప్పు అన్నారు. వావ్! ఇది కేవలం యుద్ధాన్ని ఆపడమే కాదు, శత్రువులుగా మారిన వాళ్ల పట్ల కూడా ఎంత ఉదారత, వివేకం. అవును, అధికారం కోసం రక్తం పారించడం బదులు శాంతిగా, తెలివిగా పరిస్థితిని డీల్ చేసే ప్రయత్నం. మరిది వర్కౌట్ అయిందా? సోదరులు ఒప్పుకున్నారా? ఆశ్చర్యంగా ఈ ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. ఆ 99 మందిలో పెద్దవాడు ఉపోసతుడు మిగతా వాళ్లతో అన్నాడు, ఫ్రెండ్స్, మన తమ్ముడు మనకి శత్రువు కాలేదు. అతను తన సంపద పంపి యుద్ధం చెయ్యనంటున్నాడు. మనమందరం ఒకేసారి రాజులం కాలేం కదా, అతనే రాజుగా ఉండనిద్దాం, వెళ్ళి మన గౌరవం తెలిపి వద్దాం అన్నాడు. అంటే వాళ్లలో వాళ్లే మారిపోయారన్నమాట. అవును, అందరూ ఓకే అన్నారు. ముట్టడి ఆపేశారు. శాంతిగా నగరంలోకి వచ్చారు. ఆ తర్వాత గామణివారికి గొప్పగా వెల్కమ్ చెప్పాడు. సోదరులందరూ వినయంగా వచ్చారు. సింహాసనంపై వైభవంగా కూర్చున్న గామణికి నమస్కరించి వాళ్ల స్థానాల్లో కూర్చున్నారు. ఆ వైభవాన్ని, తమ్ముడి గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఉపసతుడు గామణిని కొన్ని ప్రశ్నలడిగాడు. అవి శ్లోకాల రూపంలో ఉన్నాయి. ఏమనడిగాడు? వాటి సారాంశమేంటంటే, రాజా, మీ నాన్నకు నీ గొప్పతనం ముందే తెలిసి ఉండాలి, లేకపోతే నీ బంధువులందరూ నీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీ అన్నలందరూ కలిసి నిన్ను ఎందుకు ఓడించలేకపోయారు? ఏ శక్తితో ఇంత గొప్ప స్థాయికి వచ్చావు అని. మంచి ప్రశ్నలే అడిగాడు. దానికి గామణి కూడా శ్లోకాల రూపంలోనే సమాధానమిచ్చాడు. తన విజయానికి కారణాలుగా కొన్ని ముఖ్యమైన గుణాలను చెప్పాడు. ఏంటవి? స్థూలంగా చూస్తే, పెద్దలను, జ్ఞానులను గౌరవించడం, వాళ్ళ సలహాలు శ్రద్ధగా వినడం, అసూయ లేకుండా నేర్చుకోవడానికి రెడీగా ఉండటం. వినయం ముఖ్యం. అవును. అలాగే తన దగ్గర పనిచేసేవాళ్లకి, అంటే సైనికులకి, ఉద్యోగులకి జీతాలు కరెక్ట్గా ఇవ్వడం, ప్రజలకు, వ్యాపారులకు మంచి పాలన అందించడం, న్యాయంగా, ధర్మంగా ఉండటం. ఇవన్నీ పాలనా దక్షతకు సంబంధించినవి. ఖచ్చితంగా. చివరిగా, ఇప్పుడు నీకు అసలు విషయం తెలిసింది గదా ఉపోసత అని ముగించాడు. చూశారా, గామణి చెప్పిన లక్షణాలన్నీ అతని రాజరికానికి, ఈ జాతక కథ యొక్క మెయిన్ మెసేజ్కి సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయి. అవును కదా. కేవలం పట్టుదల కాదు, ధర్మం, వివేకం, ఉదారత, న్యాయం, వినయం, ముఖ్యంగా సలహాలు వినే గుణం, శ్రద్ధ, ఇవన్నీ కలిస్తేనే అది నిలకడగా ముందుకు సాగడమవుతుంది. అంటే ఆ నిలకడకు సరైన డైరెక్షన్, నైతికత తోడవ్వాలి. అంతే. అప్పుడే మనం ఆశించిన ఫలం, ఈ కేసులో రాజరికం దక్కుతుంది. ఇది కేవలం ఓర్పు గురించి కాదు, తెలివైన, నైతికమైన ఓర్పు గురించి. ఉపసత్తుడు కూడా గామణి సమాధానంతో పూర్తిగా కన్విన్స్ అయ్యాడు. అతని ధర్మపాలన్ను మెచ్చుకొని అన్నలందరి సపోర్ట్ ఉంటుందని మాట ఇచ్చాడు. చాలా మంచి ముగింపు. తన విజయాన్ని, సోదరుల ఆమోదాన్ని చూసిన గామణికి ఇదంతా తన గురువు బోధిసత్వుడు వల్లే సాధ్యమైందని పూర్తిగా అర్థమైంది.
కృతజ్ఞత. ఆ ఆనందంలో కృతజ్ఞతతో అతనొక ఉద్ఘాటన చేశాడు, ఒక శ్లోకం చెప్పాడు. దీన్నే ఉదానగాథ అంటారు. ఇది ఈ కథకు గుండెకాయలాంటిది. ఏంటా శ్లోకం? ఆ ముఖ్యమైన శ్లోకం అపి అతర్మానానాం పలాస వా సమిజ్జతి విపక్క బ్రహ్మచార్యోస్మి ఏవం జానాహి గామిణీతి. ఆ, దీని అర్థం? స్థూలంగా చెప్పాలంటే నిలకడగా తొందరపడకుండా నైపుణ్యంగా ముందుకు సాగేవారికి కోరిక సిద్ధిస్తుంది, ఫలం లభిస్తుంది. నేను ఆ ఉన్నత జీవన ఫలాన్ని పొందాను ఓ గామణి, ప్రజలకు నాయకుడా, ఇది తెలుసుకో. అవును. ఈ శ్లోకాన్ని కొంచెం లోతుగా చూస్తే మన చర్చకు ఇది ఎంత సెంట్రలో అర్థమవుతుంది. ఎలా? అపి అతరమానానం అంటే కేవలం వెయిట్ చేయడం కాదు, తొందరపడకుండా స్కిల్ఫుల్గా స్థిరంగా పనిచేయడం. గామిణి చేసిన పనులన్నీ రిలేషన్స్ బిల్డ్ చేయడం, సేవ చేయడం, సంపద పంచడం అన్నీ ఈ కోవకే వస్తాయి. ఓకే. ఫలాసా వా సమిజ్జతి అంటే అలా స్థిరంగా నైపుణ్యంగా పనిచేస్తే కోరుకున్న ఫలితం వస్తుంది. గామణికి రాజ్యం దొరకడం ఆ ఫలం. విపక్క బ్రహ్మచర్యోస్మి, నేను ఆ ఉన్నత జీవన ఫలాన్ని పొందాను. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే మనం సాధారణంగా అనుకునే మీనింగ్ కంటే బ్రాడ్ మీనింగ్ ఉంది. దయ, కరుణ లాంటి గుణాలతో కూడిన నైతికమైన ఉన్నతమైన జీవన విధానం. ఆ మార్గంలో నడిచి కీర్తిని, ఉన్నత స్థానాన్ని, రాజరికం పొందడమే ఆ జీవితం యొక్క పరిపక్వమైన ఫలం. విపక్క గామణి తన ధర్మపాలన, కీర్తి ద్వారా ఆ ఫలాన్ని పొందాలని చెబుతున్నాడు. అంటే లౌకిక విజయాన్ని కూడా ఒక నైతిక విజయంగా చూస్తున్నారన్నమాట. ఒక రకంగా అంతే. ఇక ఏవం జానాహి గామణి అంటే, ఓ గామణి నాయకుడా, ఇది తెలుసుకో. బహుశా రాజు తనను తాను లేదా తన పొజిషన్ని ఉద్దేశించి అంటున్నాడు. ఈ మొత్తం శ్లోకం తన విజయానికి, ఫలం, గురువు గైడెన్స్లో తాను ఫాలో అయిన ఆ స్థిరమైన, నైపుణ్యంతో కూడిన ప్రాసెస్కి మధ్య ఉన్న లింక్ని చూపిస్తోంది. చాలా బాగా వివరించారు. ఆ తర్వాత కథ మామూలుగా ముగుస్తుంది. సోదరులందరూ వాళ్ల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. గామని ధర్మంగా పాలించి తన కర్మల ప్రకారం కాలం చేశాడు. బోధిసత్వుడు కూడా వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి రావాలి. కథ మొదట్లో చెప్పుకున్న భిక్షువు దగ్గరకు. అవును, ఆ నిరాశపడిన భిక్షువు. బుద్ధుడు చెప్పిన ఈ గామణి కథ మొత్తం విన్న తర్వాత ఆ భిక్షువులో ఏదో మార్పొచ్చింది. మళ్ళీ పట్టుదల పెరిగింది. ఓ, స్ఫూర్తి పొందాడన్మాట. అవును, తిరిగి సాధన చేశాడు. చివరికి అర్హత స్థితిని, అంటే ఆ అత్యున్నత జ్ఞానస్థితిని పొందాడు. అద్భుతం. కాబట్టి దీని అర్థం ఏమిటి? ఈ కనెక్షన్ ఏంటి? కనెక్షన్ చాలా పవర్ఫుల్. పూర్వజన్మలో తానే గామణిగా ఉండి ఎలాగైతే బోధిసత్వుడి గైడెన్స్తో, స్థిరమైన ప్రయత్నంతో రాజ్యాన్ని సాధించాడో గుర్తు చేసుకోవడం ఆ భిక్షుకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. పట్టుదల, సరైన గైడెన్స్ ఉంటే లౌకిక విజయమైనా సరే, ఆధ్యాత్మిక లక్ష్యమైనా సరే ఏదైనా సాధించవచ్చని ఈ కథ ప్రూవ్ చేసింది. ప్రస్తుతం ఎదురైన ఫెయిల్యూర్కి గతం ఒక మోటివేషన్లా పనిచేసింది. సరిగ్గా చెప్పారు. ఇక ముగింపుకొస్తే ఈ విశ్లేషణ సారాంశమేంటి? సింపుల్గా చెప్పాలంటే గామిణీ జాతక కథ చెప్పేది ఇదే. స్థిరమైన, తొందరపాటు లేని, తెలివైన ప్రయత్నం, నిలకడగా ముందుకు సాగడం చివరికి సక్సెస్కి దారితీస్తుంది. ఫలితాలు వెంటనే రాకపోయినా సరే. ఇది భిక్షువు ఆధ్యాత్మిక సాధనకైనా, గామణి లౌకిక విజయానికైనా రెండిటికీ వర్తిస్తుంది. ఖచ్చితంగా. ఇంకా సరైన సలహాను, గైడెన్స్ను వెతకడం, దాన్ని శ్రద్ధగా ఫాలో అవ్వడం ఎంత ఇంపార్టెంటో కూడా ఈ కథ స్ట్రాంగ్గా చెప్తోంది. అవును. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం గమనించాలి. గామణి సక్సెస్ అనేది యాక్సిడెంటల్ కాదు, లక్ అంతకన్నా కాదు. అది ప్యూర్లీ బోధిసత్వుని వివేకం గైడ్ చేసిన స్పెసిఫిక్, ఇంటెన్షనల్, స్థిరమైన యాక్షన్స్ రిజల్ట్. అంటే ఆ సేవ చేయటం, రిలేషన్స్ బిల్డ్ చేయటం, ఉదారత, న్యాయం ఇవన్నీ కావాలనే చేశాడు. అంతే. అతను అధికారాన్ని గెలుచుకున్నాడు, లాక్కోలేదు, సంపాదించుకున్నాడు. ఇది వినేవారికి మనం వదిలే ఆలోచన కావచ్చు. ఈ కథ అధికారాన్ని డిమాండ్ చేయటం లేదా ఫోర్స్తో తీసుకోవడం కంటే సేవ, వినయం, తెలివైన పనుల ద్వారా ఆదరణను, లీడర్షిప్ని సంపాదించుకోవడంపై ఫోకస్ పెడుతుంది. ఇలా స్థిరమైన మంచి పనుల ద్వారా ప్రభావాన్ని, గౌరవాన్ని సంపాదించుకోవడమనే ప్రిన్సిపల్ కేవలం పాలిటిక్స్కే కాదు, మన మోడర్న్ లైఫ్స్లో, జాబ్లో, ఫ్యామిలీలో, సొసైటీలో ఎలా అప్లై అవుతుంది? మంచి ప్రశ్న. అధికారాన్ని కోరుకునే బదులు దానికి అర్హతను ఎలా పెంచుకోవచ్చు? దీనిపై ఆలోచించండి.